నమస్తే, నేను యోగిత. వెల్కమ్ టు సత్యాగ్రహి. కాంగ్రెస్ మార్క్ పాలిటిక్స్ అంటేనే ఎప్పుడు ఒకేలా ఉండవు. ఎప్పుడు ఏ గల్లీలో ఏ లీడర్ పుట్టుకొస్తాడో, ఎవరికి ఏ మంత్రి పదవి ఊడుతుందో, ఎవరికి ఏ కొత్త శాఖ తగులుతుందో సాక్షాత్ ఆ చిత్రగుప్తుడికే తెలియాలి. ఇప్పుడు సరిగ్గా అదే సీన్ మన తెలంగాణ కాంగ్రెస్లో రంజుగా రిపీట్ అవుతోంది. నిన్నటిదాకా తెలంగాణ పీఠం మీద కూర్చొని పార్టీని తన భుజాల మీద వేసుకొని వన్ మ్యాన్ షో నడిపించిన మన ఫైర్ బ్రాండ్ సీఎం రేవంత్ రెడ్డికి ఇప్పుడు ఢిల్లీ పెద్దలు గట్టిగానే వడ్డించారనే టాక్ పొలిటికల్ సర్కిల్స్ లో గుప్పమంటోంది. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా కీలకమైన శాఖలను రేవంత్ చేతిలోంచి లాగేసుకుంటున్నారంట. అసలు తెలంగాణ కాంగ్రెస్ కేబినెట్ లో ఏం జరుగుతోంది? మన కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డికి అంత పవర్ ఎలా వస్తోంది? రేవంత్ ను నమ్ముకున్న ఎమ్మెల్యేలు ఎందుకు ప్లేట్ ఫిరాయిస్తున్నారు? ఇవన్నీ ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి. రండి ఈ పొలిటికల్ డ్రామాను పూసగుచ్చినట్లు విశ్లేషించుకుందాం. ముందుగా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురించి మాట్లాడుకోవాలి. సీఎం సీటు దక్కించుకోవడమే ఒక పెద్ద టాస్క్ అనుకుంటే, రేవంత్ ఆ తర్వాత ఏకంగా పాలిటిక్స్ లో మల్టీ టాస్కింగ్ స్టార్ అయిపోయారు. సీఎం పదవితో పాటు అత్యంత కీలకమైన హోంశాఖ, విద్యాశాఖ, మున్సిపల్ శాఖలను కూడా తన జేబులోనే పెట్టుకున్నారు. దీని అర్థం ఏంటి? రాష్ట్రంలో ఎక్కడైనా లా అండ్ ఆర్డర్ సమస్య వస్తే రేవంతే చూడాలి. స్కూళ్ళు, కాలేజీల గొడవలు, సిలబస్ మార్పులు ఆయనే సెటిల్ చేయాలి. ఇక గ్రేటర్ హైదరాబాద్ లో రోడ్ల గుంతలు పూడ్చాలన్నా, నాలాలు క్లీన్ చేయాలన్నా ఆయనే జేసీబీ ఎక్కి దిగాలి. మరి కాంగ్రెస్ హైకమాండ్ ఊరుకుంటుందా? రేవంత్ అంతా నువ్వే చూసుకుంటే మరి ఇక్కడ మన సీనియర్లంతా ఏం చేయాలి? ఖాళీగా కూర్చొని ఈగలు తోలుకోవాలా అని అధిష్టానం గట్టిగానే అడిగిందట. త్వరలో జరగబోయే మంత్రివర్గ విస్తరణలో ఈ కీలక శాఖలను రేవంత్ రెడ్డి త్యాగం చేయక తప్పని పరిస్థితి వచ్చిందని సమాచారం. పాపం అన్ని ఫైళ్లు తన టేబుల్ మీదే ఉంచుకుందాం అనుకున్న రేవంత్ కు హైకమాండ్ పెద్దలు మొట్టికాయలు వేసినట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇక ఈ పొలిటికల్ డ్రామాలో అసలు సిసలైన ట్విస్ట్ ఇక్కడే ఉంది. మన కెప్టెన్ ఇరిగేషన్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. కాంగ్రెస్ సీనియర్లలో ఈయన రూటే సపరేటు. ఒకప్పుడు రేవంత్ రెడ్డికి ఈయనకు అస్సలు పడేది కాదు అనేది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యమే. కానీ కాలం ఎప్పుడు ఒకలా ఉంటుందా? ఇప్పుడు ఢిల్లీ పెద్దలు ఏం డిసైడ్ అయ్యారంటే, రేవంత్ పవర్స్ తగ్గించి ఉత్తమ్ కుమార్ రెడ్డికి మరిన్ని అదనపు బాధ్యతలు అప్పగించాలని మాస్టర్ ప్లాన్ వేశారట. ఆల్రెడీ ఇరిగేషన్ శాఖ ఆయన చేతిలోనే ఉంది. దానికి తోడు అత్యంత కీలకమైన ఆర్థిక శాఖతో పాటు హోంశాఖ కూడా ఉత్తమ్ చేతిలోనే పెట్టబోతున్నారట. హైకమాండ్ ప్లాన్ చాలా గట్టిగానే ఉంది. ప్రభుత్వంపై కేవలం రేవంత్ రెడ్డి మార్క్ మాత్రమే ఉండకూడదు, ఉత్తమ్ కుమార్ రెడ్డి పట్టు కూడా గట్టిగా ఉండాలని డిసైడ్ అయ్యారు. ఒక రకంగా చెప్పాలంటే రేవంత్ కు చెక్ పెట్టడానికి, ఆయన ఏకపక్ష నిర్ణయాలకు కళ్ళెం వేయడానికి ఉత్తమ్ ను కాంగ్రెస్ అధిష్టానం ఒక సమాంతర పవర్ సెంటర్ గా మారుస్తోందన్నమాట. ఇక నుంచి రాష్ట్రంలో ఏ పెద్ద ఫైల్ క్లియర్ కావాలన్నా సీఎంతో పాటు కెప్టెన్ పర్మిషన్ కూడా తప్పనిసరి కాబోతోంది. మరి రేవంత్ రెడ్డిపై హైకమాండ్ అకస్మాత్తుగా ఎందుకు అంత కోపంగా ఉంది? ఈ మార్పుల వెనక అసలు కారణాలేంటో ఇప్పుడు చూద్దాం. ఇటీవలే నీట్ పరీక్ష పేపర్ లీక్ పై దేశవ్యాప్తంగా చేపట్టిన నిరసన కార్యక్రమంలో రాహుల్ గాంధీతో పాటు పార్టీ పెద్దల ఫోటోలు ఎవరివి పెట్టుకోకుండా కేవలం రేవంత్ రెడ్డి ఫోటో మాత్రమే పెద్దదిగా ముద్రించారు. అంటే పార్టీ కంటే వ్యక్తిగత ఇమేజ్ కోసమే ఆయన ఇలా చేశారనే విమర్శలు సొంత పార్టీలోనే గట్టిగా వినిపించాయి. ఇది ఢిల్లీ పెద్దల వరకు చేరింది. ఇది మోస్ట్ కాంట్రవర్షియల్ టాపిక్. రేవంత్ రెడ్డి అత్యుత్సాహంతో సృష్టించిన హైడ్రా బుల్డోజర్ల మోత వల్ల పేద మధ్యతరగతి ప్రజల్లో ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత వచ్చిందని, ఇది పార్టీకి జాతీయ స్థాయిలో తీవ్రంగా డ్యామేజ్ చేసిందని అధిష్టానం గుర్తించింది. సీనియర్ల అసంతృప్తి తారాస్థాయికి చేరింది. ఇటీవల జగ్గారెడ్డి చేసిన వ్యాఖ్యలే దీనికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. రాహుల్ గాంధీ తనకు సైలెంట్ గా ఉండమని చెప్పారని, అందుకే తాను సైలెంట్ గా ఉన్నానని, వచ్చే నవంబర్లో మాత్రం అసలు సిసలు పొలిటికల్ బాంబు పేలుస్తానని జగ్గారెడ్డి ఓపెన్ గానే చెప్పారు. అంతేకాదు ఉత్తమ్కే సీఎం అయ్యే అర్హత ఉందంటూ ఆయన చేసిన కామెంట్స్ పార్టీలో ప్రకంపనలు సృష్టించాయి. దీన్ని బట్టి చూస్తే రేవంత్ రెడ్డిని కట్టడి చేసి ఉత్తమ్ కుమార్ రెడ్డి వైపు పగ్గాలు మళ్లేలా కాంగ్రెస్ పెద్దలు పావులు కదుపుతున్నారనేది స్పష్టమవుతోంది. ఇక అసలు సినిమా ఇక్కడే మొదలైంది. హైకమాండ్ మనసులో రేవంత్ రెడ్డి గ్రాఫ్ పడిపోయిందనే సంకేతాలు అందగానే మన ఎమ్మెల్యేలు ఊరుకుంటారా? రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరు. కేవలం పవర్ మాత్రమే శాశ్వతమని మరోసారి నిరూపించారు. రేవంత్ రెడ్డి దగ్గర నుంచి పగ్గాలు ఉత్తమ్ కుమార్ రెడ్డికి దక్కుతాయనే పక్కా సమాచారం అందడంతో కాంగ్రెస్ పార్టీ మెజారిటీ ఎమ్మెల్యేలు సైలెంట్ గా ఉత్తమ్తో టచ్ లోకి వెళ్లినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. రాబో కాలంలో రేవంత్ రెడ్డిని పక్కన పెడతారనే గుసగుసలు వినబడగానే ఎమ్మెల్యేలు కూడా తమ దారి మార్చుకున్నారట. నిన్నటి వరకు రేవంత్ చుట్టూ ప్రదక్షిణలు చేసిన వాళ్లంతా ఇప్పుడు కెప్టెన్ గడప తొక్కడానికి క్యూ కడుతున్నారట.
రేవంత్ రెడ్డికి హ్యాండ్ ఇచ్చి ఉత్తమ్కి జై కొట్టడానికి మెజారిటీ ఎమ్మెల్యేలు రెడీ అయిపోయారనే వార్త ఇప్పుడు గాంధీ భవన్లో హాట్ టాపిక్ అయింది. అటు ఢిల్లీ పెద్దలు రేవంత్ కు చెక్ పెట్టడం, ఇటు సొంత పార్టీ ఎమ్మెల్యేలే ప్లేటు ఫిరాయించి ఉత్తమ్ వైపు మొగ్గు చూపడం చూస్తుంటే రేవంత్ కు రాబోయే రోజులు మరింత సవాల్గా మారనున్నాయి. మొత్తానికి చూస్తే తెలంగాణ కాంగ్రెస్ లో రాజకీయం మళ్లీ మొదటికి వస్తున్నట్లు కనిపిస్తోంది. సొంత పార్టీ నేతల అసంతృప్తి, హైకమాండ్ మారుతున్న సమీకరణాలు, శాఖల కోత వార్తలు, ఎమ్మెల్యేల జంపింగ్ జపాంగ్ రాజకీయాలు చూస్తుంటే రేవంత్ రెడ్డికి రాబోయే రోజులు నడమంత్రపు నారాయణ కష్టాలుగా మారబోతున్నాయని అర్థమవుతోంది. అధికారంలోకి వచ్చి కొద్ది కాలమే అయినా సీఎం సీట్ చుట్టూ ఇన్ని సెగలు తగలడం తెలంగాణ కాంగ్రెస్ లో సరికొత్త సంక్షోభానికి దారితీస్తోంది. మరి ఈ పొలిటికల్ చెస్ బోర్డులో రేవంత్ రెడ్డి తన తెలివితేటలతో మళ్లీ పైచేయి సాధిస్తారా, లేక కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి హవా నడిచి హైకమాండ్ డెసిషన్ ఇంకో మలుపు తిరుగుతుందా? వేచి చూడాల్సిందే. మరి దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. ఇక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని పొలిటికల్ అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.